నాకేం తక్కువ, ఆయనకు ఏం ఎక్కువ, నేను సీనియర్నే, నేను కూడా మంత్రినే, అయినా నా మాటే లెక్కలేదా, ఆయన మాటే లెక్కలోకి వస్తుందా? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఐ డీప్లీ హర్ట్ అంటున్నారట మంత్రి పొన్నం ప్రభాకర్. ఈయనేమో మాస్, అవతల క్లాస్ హీరో శోభన్ బాబులా ఉండే మంత్రి శ్రీధర్ బాబు. ఆయన నవ్వుతూ నరికేస్తున్నారు అనేదే ప్రభాకర్ బాధ. ఎప్పటి నుండో ఉన్న ఈ కోల్డ్ వార్ నామినేటెడ్ పోస్టుల దగ్గరికి వచ్చేసరికి బరస్ట్ అయిందని అంటున్నారు. కరీంనగర్ జిల్లాలో పొన్నం హర్ట్ అయిండు అంటూ ఒకటే గోల ఇప్పుడు. రాష్ట్రంలో కీలక మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు మధ్య నామినేటెడ్ చిచ్చు మొదలైంది. ఈ ఇద్దరు నేతలకి ఉమ్మడి కరీంనగర్ జిల్లాపై మంచి పట్టుంది. గతంలో ఈ ఇద్దరు నేతల మధ్య విభేదాలున్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల ముందు అన్నీ సద్దుమణిగాయి. తాజాగా నియామకమైన నామినేట్ పోస్టులో శ్రీధర్ బాబుది పైచేయిగా ఉంది. పొన్నం ప్రభాకర్ అనుచరులకి ఒక పోస్ట్ ఇప్పించుకోలేకపోయారు. దీంతో పొన్నం అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి చెందిన నేతలకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టే విషయంలో తనని సంప్రదించలేదని పొన్నం ప్రభాకర్ అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. ఉమ్మడి జిల్లాకి చెందిన మరో మంత్రి శ్రీధర్ బాబు అనుచరులకే 2 నామినేటెడ్ పదవులు దక్కాయి. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా నేరెళ్ల శారద, కరీంనగర్ శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి నియామకమయ్యారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పొన్నం ప్రభాకర్ వ్యవహరిస్తున్నారు. అయితే ఈ జిల్లాకి చెందిన ఇద్దరికీ నామినేటెడ్ పోస్టుల విషయంలో తనను సంప్రదించలేదని పొన్నం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. మొదటి నుంచి నేరెళ్ల శారదకి పొన్నం ప్రభాకర్కి మధ్య విభేదాలున్నాయి. తనతో విభేదాలు ఉన్న వ్యక్తికి నామినేటెడ్ పదవి ఇవ్వడంపైన పొన్నం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డికి ఇవ్వడం పట్ల కూడా కినుక వహించినట్లు సమాచారం. ఇక ఈ నామినేటెడ్ పోస్టులు పొందిన ఇద్దరూ కూడా శ్రీధర్ బాబు వర్గీయులే కావడంతో ఇద్దరు మంత్రుల మధ్య మరింత దూరం పెంచింది. ఈ నామినేటెడ్ పోస్టుల వ్యవహారంపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి దృష్టికి పొన్నం తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. గతంలో కూడా శ్రీధర్ బాబు, పొన్నం మధ్య విభేదాలు ఉండేవి. అయితే సంవత్సరం నుంచి విభేదాలు పక్కనబెట్టి పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయం సాధించి మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. మంత్రులు అయిన తర్వాత సాఫీగా సాగుతున్న ఇద్దరి మధ్య స్నేహానికి ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల భర్తీ బ్రేకులేసింది. కనీసం తాను సూచించిన ఒక్కరికి కూడా నామినేటెడ్ పోస్ట్ ఇవ్వకపోవడంపై పొన్నం ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే సీనియారిటీ ప్రకారమే నామినేటెడ్ పోస్టులు వచ్చాయని మంత్రి శ్రీధర్ బాబు వర్గీయులు చెబుతున్నారు. ఇక హుస్నాబాద్ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ కాంగ్రెస్ వ్యవహారాలను శాసిస్తున్నా మాట మాత్రం సమాచారం లేకుండా సుడా చైర్మన్ పదవిని భర్తీ చేయడాన్ని అవమానంగా భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. పదవి దక్కగానే నరేందర్ రెడ్డి మంత్రి పొన్నం నివాసానికి వెళ్లి ధన్యవాదాలు తెలిపే క్రమంలో శాలువా కప్పడానికి ప్రయత్నించగా పొన్నం నిరాకరించినట్లు తెలిసింది. పొన్నం తన అసంతృప్తిని పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లడానికి ప్రయత్నించినట్టు సమాచారం. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షితో, సీఎం రాజకీయ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పొన్నం మాట్లాడి తన నిరసన వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. తన సొంత జిల్లాకు సంబంధించి ఇతర బాధ్యతలను తనకు అప్పగించి తీరా నామినేటెడ్ పదవుల విషయంలో తనకు సమాచారం ఇవ్వకపోవడాన్ని ఏ విధంగా చూడాలంటూ పొన్నం అసహనంతో ఉన్నారు. ఇదే సమయంలో తమకు అన్యాయం జరిగిందంటూ కొందరు నేతలు మంత్రి పొన్నం దృష్టికి తీసుకువెళ్లి కరీంనగర్లో శ్రీధర్ బాబు జోక్యం ఏంటనే విధంగా పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు.
పార్టీలో ఏళ్ల తరబడి కష్టపడి పనిచేస్తున్నా నామినేటెడ్ పదవుల ఎంపికలు అన్యాయం చేశారని ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుడా చైర్మన్ పదవి నరేందర్ రెడ్డికి కట్టబెట్టడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురుమళ్ల శ్రీనివాస్ పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజనీ కుమార్తో కలిసి పార్టీ పెద్దలకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ఎన్నికల వేళ నరేందర్ రెడ్డి తనను డబ్బులు డిమాండ్ చేశారని, తన ఓటమికి తీవ్ర ప్రయత్నం చేశారంటూ పురుమళ్ల శ్రీనివాస్ ఆరోపిస్తూ సుడా చైర్మన్ పదవి కట్టబెట్టవద్దంటూ కోరినట్టు సమాచారం. పురుమళ్ల వాదనలు విన్న పార్టీ పెద్దలు ఎటువంటి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. మరోవైపు పార్లమెంటు ఎన్నికల ముందు ఈ ఇద్దరు మంత్రుల విభేదాలు అధిష్టానానికి తలనొప్పిగా మారిందని చర్చించుకుంటున్నారు. మరి ఈ విషయాన్ని పీసీసీ ఎలా డీల్ చేస్తుందో చూడాలి.